ఏ హక్కుతో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్లోకి వచ్చారని బీజేపీపై రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులకు మా తెలంగాణ తడాకేంటో చూపిస్తామన్న ఆమె మర్యాదగా కాంగ్రెస్ సోషల్ మీడియా వారిని విడిచిపెట్టాలన్నారు. అమిత్ షా టాక్స్, అంబానీ టాక్స్ విన్నాం, ఆర్ఆర్ టాక్స్ వినలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియాపై కక్ష కట్టారని, మోదీ మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఢిల్లీ పోలీస్ ఇవాళ జంట నగరాల్లో ఇక్కడ దిగి అమానుషంగా దాడులు చేస్తూ మా సోషల్ మీడియా పిల్లలపైకి వెళ్ళి గాంధీ భవన్లోకి దూరి చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారు వాళ్ళు. అండ్ వీ విల్ ఫైల్ అ కేస్ అగైన్స్ దెమ్. హౌ డేర్! అమాయక పిల్లల్ని మీరు అమానుషంగా దాడి చేసి వాళ్ళపైన వాళ్ళని దిగ్భ్రాంతులు చేసి మీరు ఈ విధంగా నిజమనే కంఠాన్ని మూసివేస్తారంటే మీ భ్రమ, పిచ్చి వాళ్ళు బీజేపీ అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఖబర్దార్! నిజంగానే బీజేపీకి దమ్ము సాహసం ఉంటే, నిజంగానే నిజాయితీకి వాళ్ళు నిలబడుతున్నారంటే పట్టుకోండి ప్రజ్వల్ రేవన్న. అలాగే 22 నుంచి 25 ఏప్రిల్ పెన్ డ్రైవ్స్ వీడు చేస్తూ ఉండేది సిగ్గు. యావత్ హసన్ నగరంలో పెన్ డ్రైవ్స్ అన్నీ కూడా విచ్చలవిడిగా పనిచేసినారు. ఈడెక్కడన్నా దరిద్రుడు ఎక్కడన్నా సావని, కానీ అమాయక ఆడవాళ్ళు పాపం వాళ్ళు పేరు ప్రతిష్ట పోయేటట్టు ఊరంతా కూడా వాళ్ళందరూ చూశారు. మేము స్వతంత్ర భారతదేశంలో బతుకుతున్నామని అనుకున్నాం, కానీ బీజేపీ హ్యాస్ ఎ ఫ్యాంటాస్టిక్ రికార్డ్. మహిళా బచావ్, బేటీ బచావ్, అబ్బా ఏం డైలాగులు చెప్తారు. హోమ్ మినిస్టర్కి జేపీ లీడర్ దేవరాజ గౌడ్ రాశారు. అమిత్ షా కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ విజేంద్ర డిసెంబర్లో 2023లో ఉత్తరం రాశారు. అయినా పర్వాలేదు, ఆడవాళ్లే కదా.